మాది లక్ష్మీదేవిగూడెం గ్రామము, నల్లగొండ డిస్టిక్, గుర్రంపూడి మండలం. నా పేరు పద్మ శ్రీనివాస్ రెడ్డి. మా సారు గత 5 సంవత్సరాల నుంచి పోలీసులు మా మీద రౌడీజం చేయడం, మా సొంత అన్నదమ్ముల ఆస్తి కుటుంబ పర్పస్ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని కొట్టి ఇచ్చేసి మా పట్టా భూముల నుంచి మమ్మల్ని లాగేసిరు, ఖరాబ్ చేసిరు. నేను ఇచ్చితే కంప్లైంట్, కొట్టిన దెబ్బలు చూపిస్తే కేసు చేయలే, నా పనులను రానియలే, ఊరి వాళ్ళని ఊరి చుట్టూ వాళ్ళని అందరినీ బెదిరించినారు, నా సొంత ఆస్తి కూడా లాక్కుంటున్నారు. పట్టా నా పేరు మీద ఉన్నది, అయినా నేను చేసుకోలేకపోతున్నా. 5 సంవత్సరాలు ఐజీని కలిసిన లాస్ట్ నాటప్పుడు ఐజీని కలిసి కంప్లైంట్ ఇస్తే ఐజీ చెప్తే కూడా కేసు ఫైల్ కాలే. అక్కడ ప్రధానంగా మా బావగారు బుర్రి సత్యనారాయణ రెడ్డి గారు, బుర్రి విజయ, ఒక 10 మంది ఊర్లో కుటుంబ సభ్యులను తీసుకొని నా మీద రౌడీజం. మాకు మా వాటాకు రావాల్సింది 7 ఎకరాస్ ల్యాండ్ ఇవ్వట్లేరు, నా సొంత పట్ట 4 ఎకరాలు నష్టం చేస్తున్నారు. అసలు మేము చచ్చేటోళ్ళం బతికినము. కానీ మా అత్తగారు చనిపోయినప్పుడు కూడా మా ఆయన చిన్న కుమారుడు, మాకు మేము కార్యక్రమం చేయాలి, అసలు చూడడానికి కూడా పోలే. కంప్లైంట్ సిఐకి, డిఎస్పీకి, ఎస్పీకి సచ్చేటోళ్ళం బతికినాం. కంప్లైంట్ ఈ దెబ్బలను చూపించినా కాలే. నేను ఇచ్చిన ప్రైవేట్ కంప్లైంట్ వేసుకున్న దాని మీద కూడా గుర్రంపూడి ఎస్ఐ దాని మీద తప్పుడు రిజల్ట్, నా సంతకం ఫోర్జరీ చేసిండు, నిందితులను తొలగించిండు. ఏదో చిన్న సెక్షన్, జడ్జి కూడా వాళ్ళ జోలికి వెళ్ళవాకండి అని చెప్పిండు. అయినా కూడా వినకుండా ఎస్ఐ చెప్పిందే వింటున్నారు. ఎక్కడొచ్చినా నేను చెప్పింది, నేను బాధితురాలు, నేను కనీసం పేపర్లు కూడా చూడట్లేరు. నేను ప్రజావానికి కూడా 3 సార్లు వెళ్ళినా, 3 సార్లు వచ్చిన సీఎం ఇంటికి వెళ్ళినా, నేను 13 అడిగినా సీఎం యాక్షన్ తీసుకోమని రాసిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సార్ పియ్యని కలిసినాము, మాకు అపాయింట్మెంట్ కావాలని మేము అడిగినాము, సెక్రటరీ ఏరియాకి వెళ్ళినాము, ఐజీని కలిసినాము. ఇప్పుడు ఇత్తనాలు వేసుకునే టైము, అయినా నాకు అక్కడికి వెళ్ళడానికి వాల్యూ లేదు. ఇప్పుడు నా భూమిలో నేను మళ్ళీ పోయి సేద్యం చేసినా కూడా నేను పెట్టుబడి నష్టపోతున్నా. నైట్ వచ్చి ఖరాబ్ చేస్తున్నారు. మన గడ్డి మీద కనీసం పట్టాలు 15,000 గడ్డి నేను పక్కన పెట్టుకుంటే వర్షానికి తడవకుండా పట్టాలు కప్పినాము, ఆ పట్టాలను నింపేసిరు, అది ఇచ్చినాము. ఇంతవరకు ఎస్ఐ వచ్చిండు, చూసిండు, వెళ్ళిండు. సొంత ఆస్తి, అన్నదమ్ముల ఆస్తి, అది అన్నదమ్ముల అది అసలు ఎవరు కూడా ఇన్వాల్వ్ కారు. అతను నాదే నాదే నేను ఏడ చెప్పుకుంటూ చెప్పుకోబో, ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. పోలీసు ఎంఆర్ఓ ఎమ్మెల్యేని కలిసినామన్నా, నేను ఎమ్మెల్యే కలిసినప్పుడు మీ ఫ్యామిలీ విషయం అమ్మ, పెద్ద మనుషులతో మాట్లాడుకుంటారో ఎట్లా చేస్తారో అంటుండు. ఇది ఫ్యామిలీ మ్యాటర్ అయితే ఫ్యామిలీలో ఉండాలి. అతను రౌడీజం చేస్తుండు. 10 మంది రౌడీలను తీసుకొచ్చి నా చిలకలో కూర్చోబెట్టి, నా బతుకు తెరువు, నా జీవనాధారం నా చిలకలో కూర్చోబెట్టి రౌడీజం చేస్తే ఇలా తినడానికి తిండి లేదు, కనీసం అనారోగ్యంతో ఉన్నాము. అయినా మాకు ఎక్కడి నుంచి న్యాయం జరగట్లేదు. ఐజీని కలిసినా కూడా, ఐజీ 3 సార్లు చెప్పినా కూడా వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అక్కడ లోకల్ గా పెద్ద మనుషులు డబ్బులు ఇచ్చి కొనుక్కొని కానిస్టేబుల్ వస్తే ఆడ మమ్మల్ని తిట్టి డబ్బు జోల పెట్టుకొని పోతున్నారు. ఎస్ఐ 3 సార్లు వచ్చిండు, ఏం రాసుకపోతుండు. నేను ఇచ్చిన కంప్లైంట్లు నేను తెలంగాణ మొత్తం, స్టేట్ మొత్తం, డిస్ట్రిక్ట్ మొత్తం ఇచ్చిన, ఇప్పుడు స్టేట్ లెవెల్లో కూడా ఇచ్చిన, అయినా కూడా నాకు న్యాయం జరగట్లేదు. ఇవాళ మా ఫ్యామిలీ ముగ్గురు మేము చనిపోతామే, ఇంకా మాకు ఏమీ లేదు అక్కడ. ఇంకా ఎవరు వచ్చి మాకు చేస్తారు న్యాయం? చెప్పినా కూడా వాళ్ళు కూడా పోలీసు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, కానీ మాకు చెప్పట్లేదు. 3 సార్లు చెప్పినా కూడా యాక్షన్ తీసుకోమని చెప్పినా కూడా తీసుకోవట్లేదు. నిన్న సాయంత్రమే నేను ఎస్పీని కలిసిన, డీజీపీకి చెప్పిండు, అయినా అక్కడ కూడా వాళ్ళు కూడా మేము గట్టిగా మాట్లాడుతున్నాం అంటారు. మరి కడుపులో మంట, మాకు తినడానికి తిండి లేదు, మేము కష్టపడి అప్పులు చేసిన ఇయ్యాల అప్పులో వచ్చి ఇంటి ముందర కూర్చుంటున్నారు. ఎవరు గట్టిగా మాట్లాడుకుంటే అధికారులు తప్పు చేస్తే మేము ఏం చేయాలి? మా ఇంటి విషయము మా కష్టార్జితంలోకి వచ్చి అధికారులు దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా రాస్తే మేము ఎక్కడ పోవాలి? ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? ఇక మొత్తం అయిపోయింది. మండలం, జిల్లా, రాష్ట్రం మొత్తం తిరిగి లాస్ట్ కి ఈ బాధితురాలు ఇక ఈడికి వచ్చింది, ప్రజాభవన్ కి దరఖాస్తు చేయడానికి వచ్చింది. ఎవ్వరు పట్టించుకోవట్లేరు. మరి ఇక అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం, రేవంత్ అన్న గారన్న కనీసం మా సమస్యను తీర్చాలని మేము కోరుకుంటాం. లేకపోతే మాకు నాకైతే ఆత్మహత్య శరణ్యం. ఇంకా అదే మొత్తం అయిపోయింది, మొత్తం తిరిగేసింది. పోలీసు వాళ్ళు, అధికారులు, ఎంఆర్ఓ, కలెక్టరు, తర్వాత ఇక అన్ని శాఖల అధికారులను కలిసి లాస్ట్ కి విసిగి వేసారిపోయి ఈడికి వచ్చింది. మరి ఇది పరిస్థితి, ఎవరు పట్టించుకోవట్లేరు. మా ఆస్తి ఏదైతే ఉన్నదో మా ఆస్తిని మాకే కాకుండా మరి వాళ్ళు దౌర్జన్యం చేసుకుంటూ గుంజుకుంటా ఉన్నారు. లాస్ట్ కి ఇక మాకు ముఖ్యమంత్రి గారే శరణ్యం, ఇక ఆయనే పట్టించుకోవాలా అని చెప్పేసి మరి బాధితురాలు అయితే చెప్తా ఉన్నది. తక్షణమే మరి ఈమె ప్రాబ్లం కూడా, ఎందుకనంటే మా పరిస్థితికి లాస్ట్ కి ఆత్మహత్య అయితే ఇది ఖచ్చితంగా మరి ప్రభుత్వమే దీనికి బాధ్యత తీసుకోవాలా. మా ఆత్మహత్యలు కని కూడా మరి ఆ తల్లి వాపోతా ఉన్నది. కాబట్టి మరి ఈ సమస్య ఏదైతే ఉన్నదో తక్షణమే ఈ దరఖాస్తుని వెంటనే ఆ జిల్లాధికారులకు పంపించేసి అక్కడ పోలీసు వాళ్ళకి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అందరూ కూడా పంపించి
మరి వీళ్ళ సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం కూడా మరి అత్యవసరంగా కూడా మనకి ఇక్కడ కనపడతా ఉన్నది. లక్ష్మీదేవి కూడా ఊళ్ళో కనీసం నన్ను కొడితే ఒక్కరన్నా బయటికి రారు. సామాజికంగా అక్కడ కొట్టినప్పుడు మీ కుటుంబం విషయం అమ్మా, మాకు సంబంధం లేదు, మీరు చావండి, ఇంట్లో పోయి తలుపులు పెట్టుకుంటున్నారు. ఆ సాక్ష్యం చెప్పడానికి రారు, మాకేందో తెలియదు అంటారు. అతను ఎమ్మటి మాత్రం 10 మంది వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అతను 10 మంది? ఏం ఆశించి వస్తున్నారు? అసలు నేను డబ్బులు ఇవ్వకపోవడం వల్ల, నా డబ్బులు ఇవ్వడం వల్ల ఇకనైనా మాకు న్యాయం చేయాలని, మా సొంత భూమిని మాకు ఇప్పించాలని, మా వారసత్వం మాకు ఇప్పించాలని, నా సొంత కష్టాలు కొనుక్కున్న భూమి నాకు ఇప్పించాలని, అధికారుల వల్ల నేను నష్టపోయినది మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల నష్టపోయింది. నేను 4 ఎస్ఐలు, నేను అసలు కన్నగల్లు మార్కెట్ లో 50 మంది ఉన్నారు. 2 వ్యక్తులను తీసుకొచ్చి నేను అడ్డం పడ్డదాకా కూడా అక్కడ ఎవరు రాలేదు, మీ కుటుంబ విషయం అని రాలేదు. చనిపోయే ముందులో కూడా అక్కడ చిన్న కేసు, పిట్ కేసు, మా మీద రిటర్న్ కేసు పెట్టిరు, మళ్ళీ ఇంటి దగ్గర ఒక కేసు పెట్టిరు. ఎట్లా నిన్నే అడిగితే కూడా డీజీపీ సార్ కూడా మేడం అన్న మంచిగా మాట్లాడింది, మీ సమస్య పరిష్కారం చేస్తామమ్మా అన్నది. డీజీపీ సార్ చేసిండు. డీజీపీ సార్ కూడా ఎస్ఐ చెప్పిన మాట వింటాడు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటాడు. మరి నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? ఓకే మరి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను.